నమస్కారం. మళ్ళీ మంగళకరమైన మంగళవారం రోజున మీ లక్ష్మీనారాయణమ్మ నేను కొన్ని విషయాలను చెప్తానని చెప్పాను కదా. ఆది దైవిక, ఆది భౌతిక, ఆది ఆత్మిక అన్న 3 అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆది దైవిక అంటే దైవికంగా మనం దైవపరంగా చేసినటువంటి కార్యాలు అంటే పూజ, ఆరాధన, ఇటువంటివన్నీ ఆది దైవిక. ఆది ఆత్మిక అంటే ఆత్మని మనం దైవంలో కలుపుకొని, అంటే ఆత్మ శాశ్వతం, శరీరం శాశ్వతం కాదు. భగవద్గీతలో ఏమంటాడంటే వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణం అన్యాని సంయాప్తి నవాని దేహి. ఏ రకంగా అయితే మనిషి చిరిగిన వస్త్రములను వదిలి మంచి వస్త్రాలని ధరిస్తాడో, అంటే నూతన వస్త్రాలని ధరిస్తాడో, అదే రకంగా ఆత్మ శరీరాన్ని వదిలి నూతన శరీరాన్ని ధరిస్తుంది. అంటే ఆత్మ ఎన్నో శరీరాల్ని ధరించవచ్చు కానీ ఆత్మకి ఎప్పుడూ నాశనం ఉండదు. ఇది తెలుసుకున్నవాడు ఆత్మని దైవంగా భావించి ఆ దైవాన్ని అంతరాత్మతో కొలిచి ఆత్మసాక్షాత్కారాన్ని పొందడమే ఆది ఆత్మిక. ఇంకా ఆది భౌతిక, మనం శాశ్వతం కాని శరీరమే కావచ్చు కానీ జన్మానాం నరజన్మ దుర్లభం అన్నారు పెద్దలు. అంటే పిల్లలు, మనం ఇప్పుడు పిల్లలకే మనం పిల్లలకి ఏం చెప్తామంటే, బాబు తెల్లవారులేమ్మా, బంగారం కదా, చక్కగా స్నానం చెయ్యి, జేజి పెట్టుకో, దేవుడికి దండం పెట్టుకోవాలి అని మనం పిల్లలకి చెప్తూ ఉంటాం. మనం రోజు చేసేది వాళ్ళు గమనిస్తూ మనలాగే వాళ్ళు కూడా ఊదుతూ వెలిగించి ఓం ఓం అని దండం పెట్టుకుంటూ ఉంటారు. ఏదో వాళ్ళకి వచ్చి రాని పదాలతో స్తోత్రం చేస్తూ ఉంటారు. ఇటువంటి నిష్కల్మషమైనటువంటి బాల్యాన్ని మనం కనుక సరిగ్గా తీర్చిదిద్దినట్టయితే, పిల్లలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, తెల్లవారే లేచి తల్లిదండ్రులకి వందనం చెయ్యి అని చెప్పడానికి బాగుంటుంది. అని ఎవరైనా సరే అమ్మ నీకు నమస్కారం, నాన్న నీకు నమస్కారం అని ప్రత్యక్షంగా చెప్పరు. అంటే ఏంటంటే అమ్మ నాన్న అప్పుడు వాళ్ళకి ఫ్రెండ్స్తో సమానం. లేకపోతే వాళ్ళని చూసుకునే ముద్దు, అంటే చాలా ముద్దు పిల్లల్లాగా చాలా ముద్దుగా ఏదో అమ్మ ముద్దు చెయ్యాలి, నాన్న ముద్దు చెయ్యాలి అనుకునే భావిస్తారు తప్ప వాళ్ళకి వందనాలు అవి ఏం తెలియదు. అవి కొంచెం పెద్ద వయసు వస్తే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ నేర్పిస్తాం. ఆ గురువు గారికి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తున్నాం ఇప్పుడు, కానీ గురువు గారికి నమస్కారం మాస్టర్ గారు అని చెప్తాం. అయితే ఇక్కడ గురువు అంటే ఎవరు? ఇక్కడ అసలైన ఆది భౌతికం మొదలవుతుంది. గురువు గుకారస్య అంధకారస్య రుకారస్య నివారక గురువునామ ఆదిదేవస్య. దేవుణ్ణి చూపించేవాడెవడో వాడే గురువు. రాముడు నీకు నిలబడి, రాముడు పక్కన నిలబడి తులసీదాసుని నీకు రాముడా గురువా ఎవరిష్టం ఇద్దరిలో అంటే, అసలు నాకు రాముడు అంటే ఇష్టం, కానీ నాకు రాముడిని చూపించింది ఎవరు? మా గురువు. కాబట్టి రాముడిని చూపించిన వాడిని కదా ముందు మెచ్చుకోవాలి. ఇప్పుడు కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉంటాడు, ఆ కొండ మీదకి వెళ్ళాలి కదా, మనం తీసుకెళ్ళాలి కదా ఎవరైనా. వాళ్ళు గొప్ప అంటే వెంకటేశ్వర స్వామి గొప్పే, రాముడు గొప్పే, కానీ ఆ గొప్ప సన్నిధానానికి చేర్చేటటువంటి గురువు గొప్ప. కాబట్టి గురువుకి అంత గౌరవం ఉన్న ప్రపంచంలో ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా సరే విద్య నేర్పించే గురువు అవనండి, ఏ రకమైన విద్య నేర్పించే గురువైనా గురువే కదా. అంటే లోకంలో బ్రతకడానికి విద్య నేర్పించే గురువు, బ్రతికించడానికి విద్య నేర్పించే గురువు, బ్రతుకు తెరువు చూపించడానికి, బ్రతుకుకి మూలమైన ఎక్కడైతే మూలమైన జ్ఞానం ఉందో, శాశ్వతమైనది ఏదైతే ఉందో దాన్ని నేర్పించే గురువు. ఇక్కడ గురువుల్లో కూడా రకాలు ఉన్నాయి. ఏదో రిక్షా ఆటో ఏ గురువు, సైడ్లే గురువు, కొంచెం ఏ గురువు, ఏంటి గురువు, అలాగా గురువు అనే పదాన్ని చాలా తేలికగా వేరే విధంగా కూడా వాడేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ దృష్టిలో గురువు అంటే గొప్పే, అంటే గౌరవం అని వాళ్ళ దృష్టిలో. కానీ ఇక్కడ గురువు అంటే ఎవరైతే మానసికంగా ఉన్న అంధకారాన్ని పారద్రోలి మానసికమైన వెలుగు ద్వారా శారీరకమైన, అంటే లౌకిక పరంగా బ్రతకడం నేర్చుకుంటారో, అంటే
ఎదిగిన మనస్సుతో ఎవరైతే బతుకుతారో అలా బ్రతకడానికి ఎవరైతే కారణమవుతారో వారు గురువు. అటువంటి గురువుని గౌరవించడం, ఈ ఆది దైవిక, ఆది ఆత్మిక, ఆది భౌతిక, ఈ ఆది భౌతికం అనేది శరీరాన్ని శుభ్రపరచుకోవడం. మనకి శరీరం శాశ్వతం కాదు కదా, ఏమి శుభ్రపరచుకోకపోతే నష్టం ఏంటి? స్నానం చేయకుండా పూజ ఎందుకు చేయకూడదు అంటే, స్నానం చేయకుండా పూజ చేయొచ్చు ఎప్పుడు? రోగం వచ్చినప్పుడు. అంటే దేవుణ్ణి వదలకూడదు, ఎటువంటి పరిస్థితుల్లోని నేను భగవంతుని వదలలేను, నాకు బాగా ఇలాంటి ధ్యానాలు అలవాటు అనుకున్నప్పుడు నామస్మరణ చేసుకోవచ్చు. భగవంతుడు ఎక్కడ అంటూ నన్ను ముట్టుకోకొని ఎప్పుడూ అన్ను. కానీ ఆ శక్తిని మనం భరించలేని శక్తులు కొన్ని ఉంటాయి, ఆ తేజస్సు కొంత ఉంటుంది. కాబట్టి స్నానం ద్వారా మనస్సు శుద్ధిపడ్డం. అంటే స్నానం అసలు ఇప్పుడంటే గబగబా నీళ్లు పోసుకుని రకరకాల సబ్బులతో రుద్దుకుంటున్నాం. కానీ స్నానం అంటే ఏమిటో తెలుసండి? మల నిర్మోచనం పుంసాం, మల నిర్మోచనం పుంసాం, జల స్నానం దినే దినే. జలంతో స్నానం చేస్తే రోజు ఒంటికి అంటుకున్న మురికి పోతుంది, అది ఒంటికి ఆరోగ్యం. సకృద్గీతాంభసి స్నానం సంసారమలమోచనం. అదే భగవద్గీత చదివితే ఆ స్నానం, ఆ భగవద్గీత చదవడం అనే స్నానం అంటే దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడి స్తోత్రమే స్నానం అంటున్నాడు ఇక్కడ. అంటే ఆ స్నానం మనసుతో చెయ్యాలి, అలాగని బాహ్యంగా స్నానం చేయకుండా ఉండకూడదు. కాబట్టి కొన్ని ఆచారాలు శాస్త్రపరంగా పెట్టి దానికి దేవుణ్ణి మూలంగా చేసి ఆ దైవ కార్యాలను చేయమన్నాడు. కాబట్టి ఇది ఆది భౌతికం అవుతుంది. ఇవాళ మనం ఆది దైవిక, ఆది ఆత్మిక, ఆది భౌతిక అనే విషయాల్ని మంగళకరంగా చెప్పుకున్నాం కనుక అందరం మంగళకరంగా నిత్యం బాహ్యాంత పరిశుద్ధితో చాలా శుద్ధమైన మనస్సుతో భగవంతుడిని వేడుకుందాం. రేపు మరో విషయంతో మరొకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ.